టైటిల్ దొరుకుతుంది. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up on. హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ ఛానల్. గ్యాస్ మీరు స్టార్టింగ్లో చూస్తారు కదా, ఆ వీడియోని అయితే మనం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. గ్యాస్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇందులో మనం కలర్ కరెక్షన్ కూడా అయితే చెప్తాను కదా, అది మనకి ఇన్బిల్డ్ అయితే నేను అందులోనే ఇచ్చేస్తాను. అండ్ అది కాకుండా మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కూడా అయితే చెప్తాను. గైస్ వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ గైస్ వెరీ ఇంపార్టెంట్. మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే చాలామందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి వీలైనందుకు అయితే షేర్ చేయండి గైస్. ఇంకా టాపిక్ నేను స్టార్ట్ చేద్దాం. గ్యాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ అది కాకుండా నేను కింద డిస్క్రిప్షన్లోనే XML లింక్ అయితే ఇస్తాను. దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసి దానిపైన ట్యాప్ చేయగానే మనకి ఏంటి లేదు, అక్కడ షేర్ అనే బటన్ ఉంటుంది. షేర్ పైన ట్యాప్ చేసి మీరు అలర్ట్ మోషన్ సెలెక్ట్ చేసుకోండి. వెంటనే మీకు ఇక్కడ ఇన్పుట్ అయితే అయిపోతుంది అలర్ట్ మోషన్. ఇన్కేస్ ఎవరికైనా అలర్ట్ మోషన్లో ఏమైనా వర్క్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లోని అలర్ట్ మోషన్ లింక్ కూడా అయితే ఉంటుంది గైస్, 3 అప్లికేషన్. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసేయండి. నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సింపుల్గా అయితే దాన్ని యూజ్ చేసుకోండి. అండ్ గ్యాస్ అయితే మీకు షేకెఫెక్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇది కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి మీరు. అండ్ షేకెఫెక్ట్ చూడండి గ్యాస్, మనకి పిక్చర్ అనేది ఏ విధంగా ఉందో ఇక్కడ, లైక్ ఈ క్వాలిటీలోని అండ్ ఇంత క్లారిటీగా పిక్ని ఏ విధంగా మార్చుకోవాలి అన్నది అయితే ఇబ్బంది పడతారు. అది చాలా సింపుల్ గైస్. నేను 2 టైప్స్ కూడా అయితే చెప్తాను చూడండి. జస్ట్ ఇక్కడ కలర్ ప్రెడిక్షన్ చూడండి. ఇక్కడ ఇది ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను గైస్, దీనికి సంబంధించిన సపరేట్గా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అంటే ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అన్నది అయితే అందులో ఏదైతే చెప్పానో నేను దాన్ని చేసుకొని అండ్ అదే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కొద్దిగా బ్రైట్నెస్ అవి అయితే కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోద్ది. అయితే ఏం లేదు గైస్, చాలా సింపుల్ అనమాట. దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ని నేను డైరెక్ట్గా ఈ షేక్ ఎఫెక్ట్స్ దాంట్లోకి అయితే నేను ఇన్పుట్ చేసేసాను. కాబట్టి మీకు ఈ ఎఫెక్ట్స్ డౌన్లోడ్ చేసి పెట్టగానే మీకు డైరెక్ట్గా లుక్ అనేది అయితే టోటల్ చేంజ్ అవుతుంది. అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. గ్యాస్ మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ లోగో అయితే చేంజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే టోటల్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. వచ్చిన తర్వాత కరెక్ట్గా గ్యాస్ మీరు ఏం చేస్తారంటే 8కి అయితే వచ్చేసాను. మీరు ఇక్కడ 8, 9కి అయితే వచ్చేసాను. కరెక్ట్గా 9కి వచ్చేసిన తర్వాత గ్యాస్ మీరు కొన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసి కట్ చేద్దాం. కట్ చేసేయండి. అండ్ ఇక్కడ త్రిలెన్స్ మీద ట్యాప్ చేసేసి ఫిల్ స్క్రీన్ పైన అయితే ట్యాప్ చేయండి. అండ్ మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి అనదర్ ఫోటో అండ్ మళ్ళీ ముందుకు వచ్చేసి కట్ చేసేసి త్రిలెన్స్ మీద ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి ఇంకొక ఫోటో అండ్ ముందుకు వచ్చేసి ఇక్కడ కట్ త్రిలెన్స్ మీద ట్యాప్ చేసేసి ఫుల్ స్క్రీన్ అండ్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో. గైస్ మీరు ఫొటోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు బ్యాక్కి రండి గైస్. ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ 3 అయితే ఉంటాయి కదా. ఇందులో మీరు 4th లైక్ 3rd అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సింపుల్గా దీన్ని మీరు కాపీ అయితే చేసుకోండి గైస్. కాపీ చేసుకొని బ్యాక్కి రండి. మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిట్ మార్క్లోకి అయితే వచ్చేసేయండి. బిట్ మార్క్లోకి వచ్చిన తర్వాత గైస్ మళ్ళీ కరెక్ట్గా పిక్చర్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి. అయితే మీరు ఇక్కడ ఫస్ట్ పిక్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ కొట్టండి. చూడండి గైస్ మనకి వెంటనే ఇది ఫుల్గా చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. కలర్ అనేది చూసారు కదా, మనకి టోటల్ చేంజ్ అయితే అయిపోతుంది. అండ్ సెకండ్ ఏదైతే ఉందో దానికి కూడా సేమ్ ఎఫెక్ట్ని అయితే పెట్టండి. అండ్ థర్డ్ వన్ దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ దీనికి సేమ్ ఎఫెక్ట్
దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్ 11 దాకా కూడా అయితే ఇది కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే పెట్టండి. అండ్ 12th ఏదైతే ఉందో దీనికి కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే పెట్టేసేయండి గైస్. లైక్ దీనికి కాదు, దీనికి సేమ్ ఎఫెక్ట్ అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా ఈ 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఈ 2 ఫొటోస్ని అయితే వదిలేసేయండి. మళ్ళీ ఈ ఫోటో నుంచి అయితే పెట్టండి. గైస్ ఇక్కడ దాకా మీరు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, మనకి 16th ఏదైతే వచ్చిందో ఇక్కడ దాకా పెట్టిన తర్వాత ఈ 2 అయితే వదిలేసేయండి గైస్. ఇక్కడ ఈ 2 అయితే వదిలేసేయండి. మీరు 2 వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి, దీనికి మీరు ఎఫెక్ట్ అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ దీన్ని ట్యాప్ చేయండి, దీనికి కూడా ఎఫెక్ట్ అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ దీనికి కూడా అయితే ఎఫెక్ట్ పెట్టండి గైస్. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్కి రండి గైస్. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఇందులో మనకి ఫస్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉంది కదా గైస్, ఈ ఫస్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీనిపైన ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి దీన్ని మీరు అయితే కాపీ చేసుకోండి. అండ్ బ్యాక్కి రండి గైస్. బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గైస్ మనకి ఇక్కడ కొన్ని మిగిలిపోయి చూసారు కదా, ఏదైతే మనం కొన్ని అయితే వదిలేసామో ఇక్కడ చూడండి, ఇందులో మనకి 2 అయితే వదిలేసాం. తర్వాత నెక్స్ట్ దానికి మనకి ఎఫెక్ట్ పెట్టాం. అంటే ఇక్కడ చూడండి గైస్, మనకి చిన్నది ఏదైతే ఉందో దీనిపైన ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేయండి. వెంటనే మనకి ఇక్కడ కలర్ మొత్తం అయితే వచ్చేస్తుంది అండ్ ఎఫెక్ట్ కూడా అయితే వచ్చేస్తుంది అనమాట. స్లోగా మళ్ళీ అయితే చూసుకోండి. మళ్ళీ ఇక్కడ గైస్ ఇక్కడ మనకి 2 అయితే వదిలేసాం అనమాట. అయితే ఇక్కడ చిన్నది ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద అయితే ట్యాప్ చేయండి. అండ్ బ్యాక్కి రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే లైక్ షేక్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది గైస్ సెకండ్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేయండి. అండ్ దీన్ని మీరు కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి ఈజీగా మీరు అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ 12 దగ్గర గైస్, మనకి 12 దగ్గరలో అయితే ఉంటుంది అది. ఏది ఇది అండ్ ఇదిగోండి గైస్, ఇదైతే మనకి మిగిలిపోయింది కదా, దీనికి ఈజీగా మీరు అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ముందుకు రండి. అండ్ 17 దగ్గర ఒకటైతే ఉంటుంది, ఇదిగోండి ఇది గైస్. దీనికైతే మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. అండ్ పేస్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లాస్ట్కి అయితే రండి. లాస్ట్కి వస్తే ఇక్కడ మనకి 20 ఉంది కదా, 20 దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ దీనికి కూడా పేస్ట్ చేసేసేయండి. సింపుల్ గైస్, మనం ఈ విధంగా అయితే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ కింద డిస్క్రిప్షన్లో నేను కలర్ గ్రేడింగ్కి సంబంధించిన వీడియో కూడా అయితే ఇస్తాను, కావాలంటే దాన్ని కూడా అయితే చూడండి, మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు. అండ్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.